ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎజ్రా గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ఎజ్రా గ్రంథాన్ని 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిది జెరుబ్బాబెలు చెర నుంచి వచ్చి బబులోను దేశపు చెర నుంచి జెరుబ్బాబెలు నాయకత్వంలో చెర నుంచి వచ్చి దేవాలయాన్ని తిరిగి నిర్మించుట మొదటి 6 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. రెండవది 7వ అధ్యాయం 10వ వచనంలో 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు శాస్త్రియగు ఎజ్రా సంఘ సంస్కరణలు చేశాడు. మాదీయ పారసీక రాజ్యం యొక్క గొప్ప రాజుల్లో ఒకడుగా ఇశ్రాయేలీలను కుదురుబాటు చేసిన వాడుగా కోరెషు లెక్కింపబడ్డాడు. ఈయన ద్వారానే జెరుబ్బాబెలు యెరూషలేమునందలి దేవాలయము తిరిగి కట్టించుటకు ఆజ్ఞ పొందాడు. కోరెషు పుట్టక పూర్వమే యెషయా అతని జన్మమును గురించి రాసిన ప్రవచనాన్ని దానియేలు కోరెషుకు చూపించినప్పుడు అతడు ప్రభావితుడై దేవుని మహిమపరచగోరి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని పునర్నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసాం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాల్లో మనం చూస్తున్నాం. మొదటి 3 వచనాలు. ఇతని గురించి యెషయా గ్రంథం 44:28లోను, యెషయా గ్రంథం 45:1-13 వచనాల్లోను మనం చూస్తాం. ఇతని రాజ్యం మొదలుకొని కోరెషు తరువాత కొంతమంది రాజులు 200 సంవత్సరాల వరకు వాళ్ళు ప్రబలారు. మాదీయ పారసీక రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులను మనం చూస్తే కోరెషు తర్వాత కెంబిసిసు, తర్వాత దర్యావేషు, తర్వాత అహష్వేరోషు, ఆ తర్వాత అర్తహష్టు, ఆ తర్వాత అహష్వేరోషు 2 వాడు, తర్వాత 2వ దర్యావేషు, తర్వాత 2వ అర్తహషస్త, 3వ అర్తహషస్త, 4వ అర్తహషస్త, 3వ దర్యావేషు. ఇలాగా ఒక 200 సంవత్సరాల పాటు మాదీయ పారసీక రాజ్య సామ్రాజ్యం విస్తరించబడింది. ఈ గ్రంథంలో కొన్ని పేర్లు, వాటి అర్థాలు మనం తెలుసుకుంటే మంచిది. ఎజ్రా అంటే దేవుని సహాయం, కోరెషు అంటే సూర్యుడు, జెరుబ్బాబెలు అంటే చిగురు అని అర్థం.
యెషూవా అంటే యెహోవా రక్షకుడు అని అర్థం. ప్రధాన యాజకుడు జకర్యా గ్రంథంలో యెహోషువ అని ఉంది. హగ్గై అంటే ఉత్సవము లేక పండగ. జకర్యా అంటే యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు చూస్తే, ఇర్మీయా ప్రవక్త ఈ విధంగా రాసినటువంటి విషయాలు మనం చూస్తాం. ఏంటంటే అవి, నీవు యెహోవా మందిర ద్వారం యొద్ద నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. 3వ వచనంలో చదువుతాం. దేవుడు సెలవిచ్చిన మాట ఇర్మీయా మాట్లాడుతున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి అంటున్నాడు. ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు కదా. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి అన్నాడు. యెహోవా వాక్కు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తృణీకరించారు. కానీ దేవాలయం వారి మధ్య ఉండడం వల్ల యెహోవా సన్నిధి తమ మధ్య ఉన్నది అనే దృఢ నమ్మకాన్ని వారు కనుపరుస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే, మాకు ఆలయం ఉంది, మాకేంట్లే, అంతా బాగానే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళ నమ్మకం ఎక్కడుందంటే కండ్లకు కనబడే కట్టడం మీద ఉంది. సారీ అండి, ఇది విపరీతమైనటువంటి విషయం. ఒక ప్రక్క మేము బాగున్నాం, దేవాలయంలో ప్రవేశిస్తున్నాం అని మరొక ప్రక్క వారు చేసేటువంటి శారీరక ఆధ్యాత్మిక వ్యభిచారం, జారచోరత్వం, హత్యలు, అబద్ధ ప్రమాణాలు, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపించే పాపాలు. వాటిని ఇర్మీయా ఖండిస్తున్నాడు. వారి దృష్టిని మరల్చుకోమంటున్నాడు. అందుకే 12వ వచనంలో చదువుతాం. పూర్వము నేను నా నామమును నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి విషయం ఏంటంటే, సమూయేలు 1వ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధానికి పోవడం, మందసాన్ని వారు యుద్ధరంగానికి తీసుకుని వెళ్ళడం ఉద్దేశం గురించి ఈ గాథ తెలియజేస్తుంది. అంటే ఆ సందర్భంగా వాళ్ళు ఒక వస్తువు మీద పెట్టుకున్న నమ్మకం వారికి యెహోవా మీద లేదు. అంటే దేవుని కంటే కూడా వాళ్ళు ఒక వస్తువు మీద నమ్మకం పెట్టుకున్నారు.
ఈ విషయాన్ని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వం జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ పూర్వం మందసం మీద నమ్మకం పెట్టుకున్నారు, దేవుని మీద నమ్మకం లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు మందిరం మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ దేవుని మీద నమ్మకం లేదు. అందుకే షిలోహునకు వెళ్ళి చూడండి, నేను దానికి చేసిన కార్యము చూడండి. కాబట్టి దేవుని ప్రజలు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, కానీ ఒక వస్తువు మీదో, ఒక స్థలం మీదో, ఒక వ్యక్తి మీదో నమ్మకం పెట్టుకోకూడదు అనే విషయాన్ని ఈ భాగం మనకు నేర్పిస్తూ ఉంది. యుగయుగాలుగా మానవుడు ఈ విధంగానే చేస్తున్నాడనేటువంటి విషయం మనకు తెలియవస్తుంది. ప్రభువు మీద నుంచి మన దృష్టి మరల్చి కనిపించే వస్తువు ఏదో ఒక దాని మీద మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ఈనాటి క్రైస్తవ లోక పరిస్థితి కూడా ఇదే. కొంతమందికి దేవాలయ భవనం ముఖ్యం, ప్రభు సన్నిధి మాకు లభిస్తుంది అని కొంతమంది రొట్టె, ద్రాక్షారసం ఇలాంటి చిహ్నాలను ముఖ్యంగా చూస్తారు. ఇర్మియా కాలంలో నిత్య జీవానికి మతానికి అతక్కుండా ఎలా ఉండేదో అలానే నేటి పరిస్థితి కూడా ఉంది. అంతరంగంలో పరివర్తన లేకుండా బాహ్య మతాచారాలు వీటిని అనుసరించడం మనం చూస్తాం. వాళ్ళు నేర్చుకోకుండా వదిలేసిన విషయమే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఏ వస్తువు వల్లనో లేకపోతే ఏ స్థలం వల్లనో మనకు దైవ సన్నిధి ఎన్నడూ లభించదు. విధేయులైన ప్రజలతోనే ప్రభు నివసిస్తాడు, వారితోనే దేవుని సన్నిధి ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మన నిత్య జీవన విధానంలో పరివర్తన లేని బాహ్య మతాచారాలు దైవ వాక్యానికి పూర్తిగా విరుద్ధమైనవని మనం గ్రహించుకోవాలి. వాళ్ళ బాహ్య మత ఆచారాలే వాళ్ళ హృదయంలో లేనటువంటి జరగనటువంటి పరివర్తన వల్లనే దేవుడు తన సేవకుడైన నెబుకద్నెజరు ద్వారా వారికి శిక్ష విధించడానికి కారణమైంది. విగ్రహారాధన, వ్యభిచారం, మత సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటిస్తూ వచ్చారు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతలను, ప్రవక్తలను పంపి వర్తమానం ఇస్తూ వచ్చారు. ఆయన పెందలకడే లేచి ప్రవక్తలను పంపించిన వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ, ఆయన వాక్యాలను తృణీకరిస్తూ, ఆయన ప్రవక్తలను హింసిస్తూ రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆ జనుల మీదకి వచ్చింది. అయితే కరుణగల దేవుడు, ప్రేమ చూపే దేవుడు తన ప్రజల్ని నిత్యము శిక్షలోనే ఉంచక వారిని చెర నుంచి బంధ విముక్తులుగా చేశాడు. చెర నుంచి వాళ్ళని విడిపించాడు. వారు చెర నుంచి తిరిగి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చెర నుంచి తిరిగి రావడానికి కొన్ని కారణాలు.
ఒకటి దేవుని ప్రవచనం. వాళ్ళు తిరిగి రావడానికి గల కారణం దేవుని ప్రవచనం. ఆ చెర శాశ్వతమైనది కాదు, 70 ఏండ్ల వరకే కొనసాగుతుంది అని ప్రవక్తలు ముందుగా చెప్పినట్టు సంభవించింది. దేవుని వాక్యము ఎప్పుడు నిరర్ధకము కానేరదు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును అతని జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 29:10 చదివితే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును అంటున్నాడు. 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి పలికిన శుభవార్త నెరవేరుస్తాను. ఈ స్థలమునకు తిరిగి మిమ్మును రప్పిస్తాను అంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చదివితే 2వ వచనంలో, అతని ఏలుబడిలో మాదీయుడైన అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజు అయ్యాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. కాబట్టి వాళ్ళు తిరిగి రావడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుని ప్రవచనం. రెండవది, పారసీక దేశపు రాజు అన్యుడైన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై మళ్ళీ యూదులు యెరూషలేమునకు వెళ్ళవచ్చు అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చొప్పున వాళ్ళు తిరిగి వెళ్ళారు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అదే చదువుతాం. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసీక రాజు అయిన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. కాబట్టి పారసీక రాజు చేసిన ప్రకటన చొప్పున వాళ్ళు వెళ్ళారు. మూడవది, ఈ కోరెషు పుట్టక పూర్వమే 150 ఏండ్లు లేదా 200 ఏండ్లకు ముందే యెషయా గారు తన వ్రాతలలో పేరుతో సహా సూచించారు. ఇది ఎంత గొప్ప సంగతో చూడండి.
యెషయా దినములలో చెర కూడా సంభవించలేదు. అప్పటికి యెషయా దినములలో చెరలోకి వెళ్ళలేదు ఇంకా ఇశ్రాయేలీలు. ఆ చెర గూర్చిన ప్రస్తావన అప్పటికి పెద్దగా తెలియదు వాళ్ళకి. అయినా 70 ఏండ్ల చెర కోరెషు పట్టాభిషేకంతో అంతరించిపోతుంది అని తనకిచ్చినటువంటి ప్రవచన భావాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలకు ముందుగానే 150-200 సంవత్సరాలకు ముందుగానే రాజుగారి యొక్క పేరుని, రాజు యొక్క పనిని ప్రస్తావించి యెషయా రాశాడు. 44వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, 45వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు మనం చూడొచ్చు. భవిష్యత్తు ఎరిగినటువంటి ఇంత గొప్ప దేవుడు ఉండగా నమ్మిన వారికి దిగులు అవసరం లేదు. నమ్మిన వారికి దిగులు అవసరం లేదు. ముందుగానే సంకల్పించి, ముందుగానే ప్రస్తావించి, ముందుగానే ఏర్పరిచిన సమయం వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆయన సంకల్ప ప్రకారం ఆయన ఏర్పరిచిన సమయానికి చేయగలిగినటువంటి నమ్మకమైన దేవుడు ఆయనను నమ్మిన వారి పట్ల మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. తన జనులను శిక్షించువాడు ఆయనే, ఆ శిక్ష నుంచి వాళ్ళని విడిపించేవాడు ఆయనే. ఇప్పుడు చూడండి, డాక్టరు కొంతమందికి ఆపరేషన్ చేయాలి అంటాడు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క శరీరానికి సంబంధించిన రుగ్మత ఆ వ్యక్తిని చంపేస్తుంది. కాబట్టి డాక్టర్లు కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసేది మనుషుల్ని చంపడానికి కాదు, వాళ్ళలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేయడానికి. అందుకే గాయం చేస్తారు, మళ్ళీ గాయాన్ని కట్టేవాళ్ళు వాళ్ళే. అలాగ దేవుడు తన ప్రజల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే, వాళ్ళలో ఉన్నటువంటి భక్తిహీనత, వాళ్ళలో ఉన్నటువంటి తిరుగుబాటుతనం, వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత, వాళ్ళలో ఉన్నటువంటి కల్మషం కడిగేయాలని. మళ్ళీ ఆయనే బాగు చేస్తాడు. గాయపరిచేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే. కాబట్టి మన శ్రేయస్సు కోరి మనల్ని పరిపూర్ణులుగా చేయుట కొరకు, మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిలుపుట కొరకు ఆయన ఈ రీతిగా తన ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. కాబట్టి 70 ఏళ్ళు నియమించింది ఆయనే. 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత రాజుగారి హృదయాన్ని ప్రేరేపించి తన ప్రజలను పోనిచ్చేటట్లుగా క్రియ చేసిన వాడు కూడా ఆయనే. అందుకు వాళ్ళు చెరలో నుంచి తిరిగి వచ్చారు. ఈ గ్రంథము ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి అధ్యాయాల వారీగా గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.